ఓం నమస్కారం మహాదేవి. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 8వ శ్లోకం చూసాం నిన్న. 9వ శ్లోకం అన్యే చ లేదు 8వ శ్లోకమే చూడాలి. సో దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు, మన వైపు ఎవరెవరు ఉన్నారో చూడండి అని చెప్పేసి. ఎవరెవరు ఉన్నారు అనేది చెబుతూ ఉన్నాడు దుర్యోధనుడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ అనగా మీరు అని. మీరు అంటే ద్రోణాచార్యులు. అలాగే భీష్మః చ మరియు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యులు, సమితింజయః అనగా అశ్వత్థాముడు. సమితింజయః అర్థం ఏంటి అనంటే సమితింజయతి ఇది సమితింజయః అంటే వీరులని యుద్ధక్రియలో జయించేటటువంటి వారిని సమితింజయః అని అన్నారు. యుద్ధే దుర్జయః అశ్వత్థామ. ఈ సమితింజయుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని యుద్ధంలో జయించడం అనేటటువంటిది అంత సులభం కాదు. ఎవరు అది అనంటే అశ్వత్థాముడు దుర్యోధనుడి ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థాముడు. ఆ తర్వాత వికర్ణుడు దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు. సోమదత్తస్య అపత్యం, సోమదత్తుని కుమారుడు సౌమదత్తుడు. భూరిశ్రవుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు. వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఎవరున్నారు అని అంటే అన్యే, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో శంకరానందజీ తెలియజేస్తున్నారు, బక్లీక అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను 540 సంవత్సరాలు, అంటే అంతటి వృద్ధులు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. బహవః శూరాహ, అనేక మంది శూరులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అనంటే మదర్థే త్యక్త జీవితాహ, నా కోసం జీవితాన్ని అర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. నానా శస్త్ర ప్రహరణాహ సర్వే యుద్ధ విశారదాహ, సర్వే వాళ్ళందరూ కూడా అనేక శస్త్రాలని ఉపయోగించేటటువంటి వారు, అంటే శస్త్ర విద్యలో నిపుణులైనటువంటి వారు. యుద్ధ విశారదాహ, యుద్ధం చేయడంలో విశారదులు. ఇక్కడ శస్త్రం అస్త్రం రెండింటికి తేడా ఉంటుంది. శస్త్రం అంటే ఏంటి? ఆయుధం. అస్త్రం అంటే బాణమునా? అస్త్రం శాస్త్రము ఆయుధాలు. శాస్త్రం తెలుసు, ఆయుధాలు తెలుసు. శస్త్రం అంటే మాటలతో చేసే యుద్ధం.
శస్త్రం, అస్త్రం ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే, అస్త్రం అంటేనేమో చేతిలో పట్టుకొని చేసేది, అస్త్రం అంటేనేమో వదిలిపెట్టేది. బాణాలు లాంటివేమో అస్త్రాలు. శస్త్రం ఏంటి అనంటే గద, ఖడ్గం ఇవన్నీ కూడా చేతిలో పట్టుకొని చేస్తూ ఉంటారు కదా, అవన్నింటినీ కూడాను అస్త్రం అంటారు. అస్త్రం అంటే చేతిలో పట్టుకొని చేసేది, శస్త్రం అంటే వదిలిపెట్టేది. నానా శస్త్ర ప్రహరణాహ. సో వీళ్ళందరూ కూడా శస్త్రాలను ఉపయోగించడంలో చాలా నిపుణులైనటువంటి వారు. వీళ్ళంతా కూడా మన వైపు ఉన్నారు అని దుర్యోధనుడు వీళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ సంతోషపడుతూ ఉన్నాడు. తర్వాత శ్లోకం. తర్వాత శ్లోకంలో ఏంటంటే, దుర్యోధనుడు వాళ్ళ సైన్యాన్ని వీళ్ళ సైన్యాన్ని కూడా పోల్చి చూపిస్తూ ఉన్నాడు. దీనికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఈ శ్లోకానికి చూద్దామని. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. వినిపించట్లేదా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. అపర్యాప్తం అస్మాకం బలం తద్ అపర్యాప్తం భీష్మ అభిరక్షితం. మన వైపు ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో అది భీష్ముడి ద్వారా రక్షించబడుతూ ఉన్నటువంటిది కాబట్టి అది అపర్యాప్తం అనంటే అనంతమైనటువంటిది అని ఒక అర్థం వస్తుంది. ఫస్ట్ ఈ అర్థాన్ని తీసుకొని చూద్దాం. భీష్ముడి ద్వారా రక్షించబడుతుంది కాబట్టి మన సైన్యం అనేటటువంటిది అంటే మనం తప్పకుండా విజయం అనేటటువంటిది పొందుతాము కాబట్టి మనకి భయం అనేటటువంటిది లేదు. అది ఒక అర్థం. రెండో అర్థం తర్వాత లైన్ పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. భీముడి చేత రక్షించబడుతున్నటువంటి ఈ సైన్యం ఏదైతే ఉందో పాండవుల సైన్యం అది పర్యాప్తం అని అంటే పరిమితమైనటువంటిది అని. కాబట్టి వాళ్ళు విజయం పొందడానికి అవకాశం లేదు. ఇది ఒక అర్థం. అంటే అపర్యాప్తం అనేటటువంటి దాన్ని అపరిమితం అనేటువంటి అర్థంగా తీసుకోవచ్చు, పర్యాప్తం అనంటే పరిమితమైనదిగా తీసుకోవచ్చు. ఈ పదాలకి ఇంకో రకమైన అర్థం ఏంటి అనంటే అపర్యాప్తం అనంటే సరిపోదు అని, పర్యాప్తం అనంటే చాలా ఎక్కువ అని. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. భీష్ముడి చేత రక్షించబడుతున్నటువంటి ఈ సైన్యం ఏదైతే ఉందో ఈ సైన్యం అనేటటువంటిది సరిపోదు, అపర్యాప్తం. భీమాభిరక్షితం బలం పర్యాప్తం. భీముడి చేత రక్షించబడుతున్నటువంటి ఆ సైన్యం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. పర్యాప్తం అది చాలు విజయం పొందడానికి. మన దగ్గర ఉన్నటువంటి సైన్యం సరిపోదు విజయాన్ని పొందడానికి. ఈ రకంగా 2 అర్థాలని కూడా తీసుకోవచ్చు, 2 రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే ఒకవేళ గనక మనం 9th శ్లోకం చెప్పలేదు. అన్యే చ బహవః శూరా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫస్ట్ అదే. మీరు చదవడం మర్చిపోయారు. అనేక శ్లోకం మీరు చదవలేదు అసలే.
ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసింది దాంతో. 8వ శ్లోకంతో చేశాను. భవాన్ భీష్ముడు. ఓకే 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 చదవలేదు, బట్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పవర్లకి అంతే. మీనింగ్ చేశాను కదా, చాలా. ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారు అని అంటే, ఒకవేళ దుర్యోధనుడే గనక వాళ్ళ భీముడి చేత రక్షించబడుతున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఇదంతా కూడాను పర్యాప్తం, చాలా ఎక్కువగా ఉంది, అది చాలు విజయాన్ని పొందడానికి అని దుర్యోధనుడు ఆలోచించినట్లయితే గనక యుద్ధం చేసి ఉండేవాడు కాదు. కాబట్టి దుర్యోధనుడి యొక్క ఆలోచన ఏంటి అని అంటే, మన సైన్యం అనేటువంటిది అపరిమితంగా ఉంది, పాండవుల యొక్క సైన్యం అనేటువంటిది పరిమితంగా ఉంది అని దుర్యోధనుడు ఆలోచిస్తూ ఉన్నాడు అని ఈ రకంగా ఆచార్యులు చెబుతూ ఉన్నారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు మాత.